ఇచ్చిన పటంలో ఎక్స్ వై విలువలను కనుగొనమని చెప్పని ఇచ్చాడు. మరి ఏమి ఇచ్చాడు మనకంటే ఒక త్రిభుజం ఇచ్చాడు. అది ఎటువంటి త్రిభుజం అంటే రెండు భుజాలు సమానమైనటువంటి త్రిభుజం చెప్పని ఇచ్చాడు. అంటే సమద్విబాహు త్రిభుజాన్ని ఇచ్చాడు మనకు. ఇచ్చి రెండు బాహ్య కోణాలు ఇచ్చాడు. మళ్ళీ బయట మనకు ఒకటి అంతర్కోణం ఇచ్చాడు అనమాట. ఇచ్చి మనకి ఏమంటున్నాడంటే ఈ ఎక్స్ తర్వాత ఈ వై ఈ రెండు విలువల్ని కనుక్కోమని చెప్పాను. అంటే యాంగిల్స్ని కనుక్కోమని చెప్పని ఇచ్చాడు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఏ విధంగా కనుక్కోవచ్చు అని చెప్పంటే ఇక్కడ 56 ఉంది బాహ్య కోణము. దానికి నేను ఇక్కడ లోపల ఇంకో కోణాన్ని రాసుకున్నానంటే ఈ రెండు కోణాలు ఏమైతే మనకు శీర్షాభిముఖ కోణాలు అయితే, అంటే రెండు శీర్షాభిముఖ కోణాలు ఏ విధంగా ఉంటాయి మనకంటే సమానంగా ఉంటాయి. ఇక్కడ 56 ఉంటే ఇక్కడ లోపల ఎంత ఉంటుంది 56 ఉంటుంది. ఒక యాంగిల్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకోటి ఎక్స్ అని చెప్పని ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ ఏం మనకంటే రెండు భుజాలు సమానం అని చెప్పని ఇచ్చాడు. మరి రెండు భుజాలు సమానమైతే ఒక ధర్మం ఉంది మనకు. ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానమైతే వాటికి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు కూడా ఏవైతే మనకంటే సమానమైతే, అంటే ఇప్పుడు మనకు ఈ ఎల్సి యొక్క భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం అంటే ఇటువైపు అనమాట, ఈ కోణం కావచ్చు. నెక్స్ట్ సిఏకి ఎదురుగా ఉన్నటువంటి అంటే సిఏ భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణం ఏది ఎక్స్ అనమాట. ఈ రెండు ఏమైతే మనకు ఆటోమేటిక్గా ఈక్వల్ అయితే, అంటే ఇక్కడ ఎక్స్ అంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనం ఎక్స్ అని చెప్పి రాయొచ్చు. ఇప్పుడు మనకి ఈ త్రిభుజంలోని మూడు కోణాలు ఏమేమి ఉన్నాయి, ఎక్స్ ఒకటి ఉంది, మళ్ళీ ఇంకొకటి ఎక్స్ ఉంది, నెక్స్ట్ ఇంకోటి ఏముంది 56 ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం దేనికి సమానం మనకు 180 డిగ్రీస్ అనమాట. ఇప్పుడు దీని నుంచి ఏం చేయొచ్చు మనము ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే 2x = ఏం రాయొచ్చు 180 - 56. నెక్స్ట్ 2x = 10లో 6 పోతే 4 వస్తుంది, 7లో 5 పోతే 2 1 వస్తుంది, అంటే 124. అంటే 2 1 జా 2 6 జా 2 2 జా. సో x = ఎంత 62 డిగ్రీస్ అనమాట. అంటే ఎక్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి మనకు వై కావాలి. వై కావాలంటే మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఈ ఎక్స్ వై రెండింటిని కలిపినామంటే ఏది వస్తుంది మనకి ఇక్కడ 180 డిగ్రీస్ అవుతుంది ఇది. ఓకే, అంటే ఏం రాయొచ్చు ఎక్స్ డిగ్రీస్ ప్లస్ వై డిగ్రీస్ = ఎంత 180 డిగ్రీస్ అనమాట. ఓకే, అప్పుడు ఎక్స్ ఆల్రెడీ ఎంత మనకు 62 డిగ్రీస్, వై అట్లనే రాసుకుంటా 180. నెక్స్ట్ వై = ఏం రాయొచ్చు 180 - 62 అనమాట. అంటే y = 10లో 2 పోతే 8, 7లో 6 పోతే 1, తర్వాత 1 ఉంటుంది. అంటే y = ఎంత 118 డిగ్రీస్ అనమాట. ఎక్స్ ఎంత ఉంది 62 డిగ్రీస్ అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో మనకి ఏదంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.